తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ దినము కొరకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు వాక్యం ధ్యానం చేసే కృపనిచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీరు వినండి, పాల్గొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీకోసం మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రార్థనలో మీ సమస్యలను మీరు ఎత్తిపట్టండి. దేవుడు తప్పకుండా వాటిని నెరవేర్చి మనల్ని ధన్యులుగా చేస్తాడు. ఈ వాక్యముల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఈ దినమందు వాక్యం కొరకు మనకిచ్చిన ధ్యాన వాక్యము లూకాసు వార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుందాం. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. యేసయ్య చెప్తున్నారు ఈ మాటలు. మనం ఎలా సిద్ధపడి ఉండాలో యేసయ్య చెప్తున్నారు. ఆయన రాకడ కొరకు మనం ఎలా కనిపెట్టుకుని ఉండాలో యేసయ్య చెప్తున్నారు. ఎందుకంటే యుగాంతమందు ఉన్నాం. మనం కాలం సంపూర్ణమైనప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మనం యుగాంతంలో ఉన్నాం. అది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియదు, కుమారుడికి కూడా తెలియదు అని యేసయ్య చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఆ దినము కోసం, ఆ యేసయ్య రాకడ కోసం ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఏమనంటే మీ నడుములు కట్టుకొనుడి. మనం ఏదైనా పని చేయాలంటే నడుము కట్టుకొని, పొలం పనులు చేసేవాళ్ళు ఆ తుండి తీసుకొని నడుము కట్టుకొని పని చేస్తూ ఉంటారు. అంటే పనికి ప్రారంభించడం. నడుము కట్టుకోవాలంటే పనికి ప్రారంభించాలి. బలమైన పని చేయడానికి, శక్తి కలిగి పని చేయడానికి నడుము కట్టుకోవాలి. మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటున్నాడు. మన ఆత్మ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. బుద్ధిగల కన్యకల వల్లే సిద్ధపాటు కలిగి ఉండాలి. మన ఆత్మలో ఆత్మ దీపము నింపుకుంటూ ఉండాలి. వాక్యం చేత, ప్రార్థన చేత ఆత్మ దీపము నింపుకుంటూ ఉండినప్పుడు మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్న వాక్యం మనం పొందుకోగలుగుతాం, నెరవేర్చగలుగుతాం. మీ దీపములు వెలుగుచుండనీయుడి. బుద్ధిగల కన్యకల వల్లే మన దీపములు నిత్యము వెలుగుతూ ఉండినట్లుగా సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుసుకుంటున్నాం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచే మనుషుల వల్లే ఉండుడి. మన బంధువులు కానీ, మన బిడ్డలు కానీ, మన ఎవరైనా మనకు కావాల్సిన వారు బయటికి వెళ్తే వారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. మా మామయ్య గారి ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఇంకా మేము ఇంటికి వెళ్ళే వరకు రోడ్డు మీదకి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఆయనకి అంత ఆతురత అనమాట. అలా ఉండాలి మనం కూడా. ఎప్పుడు వస్తాడా అని, దేవుడు ఎప్పుడు వస్తాడని ఆతురతతో ఎదురు చూచే మనుషుల్లాగా మనల్ని ఉండమంటున్నాడు దేవుడు. ఎప్పుడు వస్తాడు యేసయ్య, ఎప్పుడు వస్తాడు, నేను ఎప్పుడు కలుసుకోవాలి ఆయన్ని, ఎప్పుడు నేను ఆయన్ని ఎదుర్కోవాలి అని ఆతురతతో ఎదురు చూచే మనుషుల వల్లే ఉండు అంటున్నాడు. ఈ బుద్ధిగల కన్యకలు కూడా అలాగే ఎదురు చూశారు. ఎప్పుడు పెండ్లి కుమారుడు వస్తాడు, ఎప్పుడు తలుపు తడతారు, ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారు, ఎప్పుడు మేము వెళ్తామా అని మెలకుగా ఉండి వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు మాత్రం వాళ్ళు దివిటీలను నింపుకోలేదు, వారి దీపములను నింపుకోలేదు. వారి దీపములను నింపుకోకుండా వచ్చి పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారు ఆ సమయం అక్కడ లేకుండా పోయారు. చూసారా, మరి వీళ్ళు ఇద్దరు బుద్ధిగల కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు 5 దేవుని సేవించేవారే. వాళ్ళు ఆరాధనలకు వెళ్ళేవాళ్ళే, వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళే, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ వారి జీవితాలను గడిపిన వారే. కానీ వారిలో మనకి ఏం తేడా కనిపిస్తుంది చూసారా? ఒకరేమో వారి దీపములు నింపుకొని వచ్చారు, ఒక గుంపేమో వారి దీపములు నింపుకొనకుండా వచ్చారు. మనం కూడా ఎంతమంది ఇలా ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎంతమంది వారి దీపాలు వెలుగుతో ఉండేటట్లు చేసుకుంటున్నారు, ఎంతమంది వారి దీపాలు నింపుకొని ఉంటున్నారు. మనం ఆత్మీయ స్థితిని గమనించుకోవాలి, మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలి. ఈ వాక్యాల ద్వారా యేసయ్య మనకి స్వయంగా చెప్తున్న ఈ వాక్యాల ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఆయన రాకడ కొరకు బుద్ధిగల కన్యకల వల్లే కనిపెట్టుకుని ఉందాం. ఆయన రాకడలో మనం ఎత్తబడతాము. ఆయనతో సదాకాలం జీవించే భాగ్యం మనం కలిగి ఉందాం. అట్టి కృప వినుచున్న మీకు మాకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన వాక్యము స్తోత్రములు ప్రభువా. మీ దీపములు వెలుగుతుండనీయుడి అంటున్నారు ప్రభువా. నైనా మా తండ్రి, పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చి తలుపు తట్టునో అని
ఎదురు చూసే మనుషుల వల్లే ఉండమని చెప్తున్నారు ప్రభువా. నడుము కట్టుకోమంటున్నారు ప్రభువా. దేవా, మెళ్ళకు కలిగి ఉండమంటున్నారు ప్రభువా. ఆ విధంగా మా భక్తి జీవితంలో కొనసాగించుకుంటూ మీరు రాకడలో ఎదురు నాయన కలిసి నా ప్రభువా మిమ్మల్ని ఎదుర్కొని గుంపులో ఉండి నాయన మా ప్రభువా సదాకాలం మీతో జీవించే కృప విశ్వాసులందరూ వింటున్న బిడ్డలందరూ మేము కలిగి ఉన్నట్లుగా మీ కృప చూపు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ విజ్ఞాపన మీ బంగారు పాదం మీద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.